హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే స్టాక్ను 10 ఇయర్స్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పసెస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందర మీరు సొంతంగా అనలైజ్ చేసుకుని తర్వాత డెసిషన్ తీసుకోండి. మనం ఏమేమి డిస్కషన్ చేయబోతున్నామంటే నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ ఇంట్రడక్షను, తర్వాత డివిడెండ్ అనాలిసిస్, తర్వాత యాన్యువల్ రిజల్ట్స్ అనాలిసిస్, తర్వాత మేనేజ్మెంట్ అనాలిసిస్, తర్వాత బ్యాలెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్, తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్, తర్వాత రేషియోస్ అనాలిసిస్, తర్వాత వాల్యుయేషన్ అనాలిసిస్. సో నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే కంపెనీ పద్మనాభ మఫత్లాల్ గ్రూప్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ కెమికల్స్ రిలేటెడ్ కంపెనీ అనమాట. సో వీళ్ళకు ఏ సెగ్మెంట్స్లో బిజినెసెస్ ఉన్నాయంటే, ఒకటి వచ్చి రిఫ్రిజిరేషన్, సెకండ్ వచ్చి ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్, థర్డ్ వచ్చి స్పెషాలిటీ ఫ్లోరోకెమికల్స్, ఫోర్త్ వచ్చి క్రామ్స్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ అబౌట్ లేక వెళ్ళి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెక్ చేసినామంటే ఇక్కడ లింక్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేసినామంటే ఇక్కడ నవీన్ ఫ్లోరిన్ సబ్సిడీ కంపెనీస్ అన్ని ఉన్నాయి. వీళ్ళకి ఎన్ని సబ్సిడీ కంపెనీస్ ఉన్నాయంటే 7 సబ్సిడీ కంపెనీస్ ఉన్నాయన్నమాట. అలాగే ఫిబ్రవరి 24, 2021లో వీళ్ళు కన్వర్జెన్స్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని సేల్ చేసినారు. దాంట్లో వీళ్ళకు 49% స్టేక్ ఉండిందనమాట. సో ఇది సేల్ చేయడం వల్ల వీళ్ళకి దగ్గర 60 కోట్లు వచ్చింది. అది మళ్ళీ డిస్కషన్ చేస్తాము. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు 7 సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ ఇన్వెస్టర్ కేర్ లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ విశాల్ పి మఫత్లాల్ ఈయన చైర్మన్, తర్వాత రాధేష్ ఈయన మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, సో విశాల్ మఫత్లాల్ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ విశాల్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ లేట్ శ్రీ అరవింద్ ఎన్ మఫత్లాల్. సో నేను ఏం చదివినానంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వాటన్ స్కూల్. అలాగే ఈయనకు దగ్గర 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అది టెక్స్టైల్స్, కెమికల్ ఇండస్ట్రీస్లో. అలాగే ఇక్కడ ఈయన he is on the board of company as a non-executive promoter director since January 2003. అంటే ఈయన 2003 నుండి ఈ కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రమోటర్ డైరెక్టర్గా ఉన్నాడు. అలాగే ఇన్ ద పాస్ట్ he has also been in the boards of Mafutlar Industries Limited and NOCIL Limited. సో ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. NOCIL Limited ఇది కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ. సో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, సో ఇక్కడ నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు NOCIL లిమిటెడ్కు ఉన్న రిలేషన్షిప్ తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనము ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. అలాగే రాధేష్, సో రాధేష్ వచ్చి మేనేజింగ్ డైరెక్టరు. సో ఈయన టోటల్గా 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఈయన ఇక్కడ వర్క్ చేయకముందు ఎక్కడ వర్క్ చేసినా అంటే ఇది CEO అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ లక్ష్మీ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో మార్చ్ 25లో లక్ష్మీ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతుంది అనమాట. సో అక్కడ ఈయన రాధేష్ సిఇఓగా వర్క్ చేసిన అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లీడింగ్ ఏ ₹1400 crores స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే ఈయన స్టడీస్ ఏమిటంటే he has obtained mechanical engineering degree from National Institute of Technology, India, and has done his masters in international business from IIFT, New Delhi. అలాగే ఈయన MBA చేసినాడు. అది ఎక్కడ చేసినాడంటే MBA ఫ్రమ్ IMD, స్విట్జర్లాండ్. సో రాధేష్ వచ్చి మేనేజింగ్ డైరెక్టరు, విషాద్ వచ్చి చైర్మన్ అనమాట. సో ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏమంటే కంపెనీ ఇంట్రడక్షన్ చూసినాము. ఇప్పుడు మనం డివిడెండ్ అనాలిసిస్ చేయబోతాం. సో డివిడెండ్ అనాలిసిస్ చేయడం వల్ల మనకు మేనేజ్మెంట్ అనాలిసిస్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో దానికోసం మనం BSE ఇండియా లిమిటెడ్ ఓపెన్ చేసి ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్లో మనకు డివిడెండ్ డిక్లేర్డ్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు 2008 నుండి డివిడెండ్స్ అనేది కంటిన్యూగా ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఆ డేటా అనలైజ్ చేస్తాము. సో ఫస్ట్ 2008లో వీళ్ళు ₹9 డివిడెండ్ ఇచ్చినారు. సో ఇక్కడ ₹9. తర్వాత 2009లో చూస్తే ఇక్కడ 5, 6, 11, సో ₹11.5 డివిడెండ్ ఇచ్చినారు.
తర్వాత 2010 చూస్తే వీళ్ళు ఇక్కడ 14 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. తర్వాత 2011లో చూస్తే సో 17 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. తర్వాత 2012కి వచ్చేందుకు ఇక్కడ 3 టైమ్స్ ఇచ్చినారు అనమాట. ఆ 3 టైమ్స్ ఎంత ఇచ్చినారంటే ఇది 14 రూపీస్ 60, టోటల్గా 74 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. తర్వాత 2013కి వచ్చేందుకు ఇక్కడ సో 15 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. సో ఈ డివిడెండ్ చూసినామంటే ఇక్కడ 9 రూపీస్, తర్వాత ఇక్కడ 11.5 రూపీస్ ఇచ్చినారు, తర్వాత ఇక్కడ 14 రూపీస్ ఇచ్చినారు. సో ప్రతి ఇయర్ ఇక్కడ డివిడెండ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అలాగే 2012కి వచ్చేందుకు ఇక్కడ 17 రూపీస్ నుండి డైరెక్ట్గా 74 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు అనమాట. సో ఇక్కడ చాలా ఎక్కువ ఇచ్చినారు. సో 2012లో ఈ స్టాక్ ప్రైస్ ఎంత ఉండేదో చూస్తామన్నమాట. సో ఇక్కడ నేను 2012 యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో 2012 జూన్. సో ఇక్కడ చూసినామంటే ఇక్కడ 60 రూపాయలు డివిడెండ్ ఇచ్చినారు. ఈ 60 రూపాయలు ఎప్పుడు ఇచ్చినంటే 7th జూన్ 2012 అనమాట. అంటే మనం జూన్ మంత్ చూసినామంటే ఆ మంత్లో హైయెస్ట్ ప్రైస్ వచ్చి 435 రూపీస్ ఉంది, లోయెస్ట్ వచ్చి 301 రూపీస్ ఉందన్నమాట. సో మనం యావరేజ్ తీసుకుంటే 380 రూపీస్ ఉన్నటువంటి ఆ మంత్లో. అంటే స్టాక్ ప్రైస్ చూస్తే 380 రూపీస్ ఉంది, కానీ ఇక్కడ డివిడెండ్ చూస్తే వాళ్ళు 74 రూపీస్ ఇచ్చినారనమాట. అంటే మనకు దగ్గర 20% డివిడెండ్ మాత్రమే ఇచ్చినారనమాట. సో ఇది చాలా మంచి విషయము. ఎందుకంటే మనం 380 రూపీస్ ఇన్వెస్ట్ చేసినామంటే మనకు 20 రూపీస్ ఇమీడియట్గా డివిడెండ్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత 2014 చూస్తే ఇక్కడ 16 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. 2015కి వచ్చేందుకు ఇక్కడ 18.5 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. మళ్ళీ 2016కి వచ్చేందుకు ఇక్కడ 29.5 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు అనమాట. సో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బిఎస్సి ఇండియాలోనే ఇంకోటి ఇక్కడ 2017లో 10 రూపీస్ నుండి 2 రూపీస్కు స్ప్లిట్ చేసిన అనమాట. అంటే నీ దగ్గర 10 రూపీస్తో ఒక స్టాక్ ఉంటే దాన్ని 2 రూపీస్గా స్ప్లిట్ చేస్తే నీకు 5 స్టాక్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ డివిడెండ్ కంపేర్ చేస్తాము. 2017లో సో ఇక్కడ 13 రూపీస్ ఇచ్చినారు, ఇక్కడ 3.4 రూపీస్, అంటే టోటల్గా 16.4 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు. సో ముందు సంవత్సరం చూస్తే 29.5 రూపీస్ డివిడెండ్ ఇచ్చినారు, ఇక్కడ చూస్తే 16.4 రూపీస్ మాత్రమే ఇచ్చినారు అనమాట. అంటే ఇక్కడ తగ్గిందనమాట. సో ఇక్కడ డివిడెండ్ అనేది ఎందుకు తగ్గింది అనేది మనం రీజన్ ఫైండ్ చేసుకోవాలి. ఎందుకు తగ్గిందంటే ఇక్కడ 19 జూలై 2017 10 రూపీస్ నుండి 2 రూపీస్కు స్ప్లిట్ అయిందనమాట. ఇది 19 జూలై. ఇక్కడ వెళ్ళామంటే 16 జూన్లో 13 రూపీస్ ఇచ్చినారు, తర్వాత నవంబర్లో 3.4 రూపీస్ ఇచ్చినారు. సో ఇది ఓకే. తర్వాత నవంబర్లో 3.4 రూపీస్, కానీ మనకు జూలైలో 5 రూపీస్ 10 రూపీస్ నుంచి 2 రూపీస్కు స్ప్లిట్ అయిందంటే ఒక స్టాక్ను మనకు 5 పార్ట్స్గా చేసినట్టు. ఇక్కడ 3.4 రూపీస్ ఇంటూ 5 పార్ట్స్ వేసినాం అనుకో. సో 5 to 3 15, 5 into 4 2, దట్ మీన్స్ 17 రూపీస్. మనకి యాక్చువల్గా ఇక్కడ 17 రూపీస్ డివిడెండ్గా ఇచ్చినట్టు అనమాట. సో అట్లా కన్సిడర్ చేసుకుంటే 13, 17 టోటల్గా 30 రూపీస్ అనమాట. మనకి ఇక్కడ 30 రూపీస్ డివిడెండ్ ఇచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ స్ప్లిట్ చేసినారనమాట. స్ప్లిట్ చేయడం వల్ల ఇక్కడ డివిడెండ్ అనేది 3.4 రూపీస్ వచ్చింది. టోటల్గా ఇక్కడ 16.4 రూపీస్, కానీ మనకి యాక్చువల్గా వచ్చింది 30 రూపీస్ వచ్చింది లెక్క. తర్వాత 2018లో చూసినామంటే ఇక్కడ 3 టైమ్స్ ఇచ్చినారు. ఆ 3 టైమ్స్ ఎంత అంటే 9 రూపీస్, 9.8, 10.4 రూపీస్. తర్వాత ఇక్కడ 3 టైమ్స్ ఇచ్చినారు. సో టోటల్గా 12 రూపీస్. తర్వాత 2020లో ఇక్కడ 8 రూపీస్ ఇచ్చినారు. సో మనం ఈ డివిడెండ్ అనాలిసిస్ ద్వారా ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే సో వీళ్ళు 2008 నుండి డివిడెండ్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. అలాగే డివిడెండ్ అనేది ప్రతి ఇయర్ పెంచుతూ వచ్చినారు. 2012లో చూస్తే 74 రూపీస్ ఇచ్చినారన్నమాట. అంటే ఇక్కడ 20% డివిడెండ్ ఇచ్చినారు. ఇది చాలా పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ఇక్కడ పెంచుతూ వచ్చినారు.
పెంచుతూ వచ్చి మళ్ళీ 2012లో 10 రూపీస్ నుండి 2 రూపీస్కి స్ప్లిట్ చేసినారు. స్ప్లిట్ చేయడం వల్ల ఇక్కడ డివిడెండ్ మనకు 16.4 రూపీస్ వచ్చింది, కానీ యాక్చువల్గా వచ్చింది ఏమంటే 30 రూపీస్ అనమాట. సో ఇక్కడ కూడా పెరిగింది. సో తర్వాత 2018, 2020లో ఇక్కడ డివిడెండ్ తగ్గిందనమాట. ఓకే, ఎందుకు తగ్గిందంటే ఇక్కడ ఆల్రెడీ స్ప్లిట్ చేసినారు. స్ప్లిట్ చేసిన తర్వాత మనకు స్టాక్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో దానివల్ల మనకు ఇక్కడ 10.4 వచ్చింది. యాక్చువల్గా అయితే మనకు 5 into 10.4 మనకి ఇక్కడ 52 రూపీస్ వచ్చినట్టు అనమాట. సో ఇక్కడ వచ్చి 60 రూపీస్ ఇచ్చినట్టు అనమాట. సో ఇక్కడ వచ్చి 40 రూపీస్ అనమాట. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు డివిడెండ్ అనేది ప్రతి ఇయర్ పెంచుతూ పోయినారు, అలాగే ఒకసారి స్ప్లిట్ చేసినారు అనమాట. సో ఇప్పుడు ఈ డివిడెండ్ అమౌంట్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది మనం అబ్జర్వ్ చేసుకోవాలా. అంటే వీళ్ళు ప్రాఫిట్స్ వచ్చిన ద్వారా అది డివిడెండ్ ఇస్తున్నారా, లేదంటే బయట నుండి వాళ్ళు అప్పులు చేసి అప్పుల ద్వారా వచ్చే డబ్బుల ద్వారా వీళ్ళు డివిడెండ్ ఇస్తున్నది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ నేను రేస్టార్ అనే వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే సెర్చ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఇక్కడ లాస్ట్లో వెళ్ళినామంటే ఇక్కడ టోటల్ డెప్ట్ టు ఈక్విటీ ఉందన్నమాట. సో 2011లో చూస్తే వీళ్ళ డెప్ట్ టు ఈక్విటీ ఎంత ఉందంటే 0.15, అంటే వీళ్ళ డెప్ట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఇక్కడ 0.2, 0.17 ఇలా ఉండి మళ్ళీ తర్వాత డెప్ట్ అనేది చాలా తగ్గుతూ వచ్చేసింది. సో కరెంట్ 2020కి వచ్చేందుకు వీళ్ళ డెప్ట్ అనేది 0 అనమాట. సో ఏదైనా కంపెనీకి డెప్ట్ అనేది 0 ఉందంటే అది చాలా పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిందేమంటే వీళ్ళు డెప్ట్ అనేది 0గా మెయింటైన్ చేస్తూ వచ్చినారు, అలాగే వీళ్ళు డివిడెండ్ అనేది ప్రతి ఇయర్ పెంచుతూ వచ్చినారు అనమాట. సో ఇది చాలా పాజిటివ్ పాయింట్ అనమాట. సో మనం ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ కరెక్షన్ మూడ్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్ని ఫైండ్ చేసి మనం బై చేస్తే అప్పుడు మనం చాలా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే, మనం ఇప్పటి వరకు డివిడెండ్ అనాలిసిస్ చేసినాము, తర్వాత యాన్యువల్ రిజల్ట్స్ అనాలిసిస్ చేయబోతాము. సో నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది కెమికల్స్ కంపెనీ. సో కరెంట్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే 12,517 కోట్లు ఉంది. ఇక్కడ ప్రమోటర్స్కి అనేది 30.51% ఉంది. సో ఇక్కడ మనం పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ నోట్ చేస్తాం. ప్రోస్, కాన్స్. ప్రోస్, dividend was increased constantly. సో డివిడెండ్ అనేది ప్రతి ఇయర్ పెంచుతూ పోయినారు, ఇది చాలా పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే వీళ్ళు డెప్ట్ అనేది చాలా తగ్గిస్తూ వచ్చినారు, అది పాజిటివ్ పాయింట్ అనమాట. డెప్ట్ డిక్రీజ్ టు నిల్. తర్వాత ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్స్కి అనేది 30.51% ఉంది, కార్పొరేట్స్కి వచ్చి 3.19% ఉంది, పబ్లిక్ వచ్చి 22% ఉంది, ఎఫ్ఐఐకి 24%, డిఐఈకి 15%, అదర్స్కి వచ్చి 3.23%. సో ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఏమంటే ప్రమోటర్స్కి అనేది 30.51% ఉందన్నమాట, అంటే వీళ్ళకు చాలా తక్కువ ఉంది, ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. కాన్స్, ప్రమోటర్షిప్ లో. ఓకే, సో ఇక్కడ ప్రైస్ అనేది ఒకసారి స్ప్లిట్ చేసినారు, స్ప్లిట్ చేసిన తర్వాత సో 2010లో వీళ్ళ ప్రైస్ ఎంత ఉందంటే 67 రూపీస్ ఉంది. సో కరెంట్ ప్రైస్ వచ్చి 2,528 రూపాయలు అనమాట, అంటే 67 రూపీస్ నుండి 2,583 రూపీస్ పెరిగింది అనమాట. ప్రైస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 67 రూపీస్ టు 2,583, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అంటే 67 రూపాయల నుండి 2,583 రూపాయలు అనమాట, అంటే చాలా పెరిగిందనమాట, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనము యాన్యువల్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. సో మనం కన్సాలిడేట్ రిజల్ట్ చెక్ చేస్తున్నాము, అదేమంటే 2011 నుండి 2020 వరకు చెక్ చేస్తాము, అలాగే లాస్ట్ 12 months కూడా చెక్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ నెట్ సేల్స్ అనేది 430 crores నుండి
1119 crores వరకు పెంచినారనమాట. సో ఇక్కడ పర్సంటేజ్ చూసినామంటే సేల్స్ గ్రోత్ సో 2011 నుండి 2012 వరకు 68% పెరిగింది. తర్వాత 2017కి వచ్చేందుకు తగ్గిందనమాట. 68% నుండి 24% తగ్గిందనమాట. ఓకే, అలాగే ఇక్కడ 11% తగ్గింది. సో ఈ 3 years ఇక్కడ తగ్గుతూ వచ్చింది, ఇక్కడ తగ్గుతూ వచ్చింది అనమాట. సో తర్వాత 21% ఇక్కడ మళ్ళీ పెరిగింది. పెరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 years తగ్గిందనమాట. సో ఈ 2 years నోట్ చేసుకున్నాం. సో ఇక్కడ 2 years తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది. సో మళ్ళీ ఇక్కడ తగ్గుతూ వచ్చింది అనమాట. సో మనం దీన్ని స్ప్లిట్ చేసుకుంటే ఈ సేల్స్ అనేది సో ఇక్కడ ఫస్ట్ 1 year పెరిగింది, మళ్ళీ 2 years తగ్గింది, మళ్ళీ 1 year పెరిగింది, మళ్ళీ 2 years తగ్గింది, మళ్ళీ 1 year పెరిగింది, మళ్ళీ ఇక్కడ 3 years తగ్గుతూ వచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోండి ఏమంటే వీళ్ళ సేల్స్ అనేది సైక్లికల్గా ఉందన్నమాట. అంటే సేల్స్ పెరుగుతున్నాయి మళ్ళీ తగ్గుతున్నాయి అనమాట. సో దీనికి మనము రీజన్ ఫైండ్ చేయగలగాలి. అలా దానివల్ల మనం ఫ్యూచర్లో సో ఈ కంపెనీ అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అనలైజ్ చేయగలం అనమాట. సో కరెంట్ ఏమంటే సో వీళ్ళు కమాడిటీ బిజినెస్ అనమాట. సో కమాడిటీ కెమికల్స్ బిజినెస్. సో అది సైక్లికల్గా బిహేవ్ చేస్తూ ఉందన్నమాట. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో అది నోట్ చేసుకుంటాము. సేల్స్ ఆర్ అప్ అండ్ డౌన్. దట్ మీన్స్ బిజినెస్ ఈజ్ సైక్లికల్. సో ఇది కాన్స్ అనమాట. ఓకే, తర్వాత టోటల్ ఎక్స్పెండిచర్ చెక్ చేస్తాము. ఇక టోటల్ ఎక్స్పెండిచర్లో మనకు పవర్ కాస్టు, తర్వాత ఎంప్లాయీ కాస్టు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్ని మనం పర్సంటేజ్ ఆఫ్ సేల్స్తో కంపేర్ చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ మనకి ఎలా ఉందంటే ఇక్కడ 6.4%, 4.6% ఇలా తగ్గుతూ వచ్చింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది అనమాట. సో ఇక్కడంతా పెరిగింది, సో మళ్ళీ తగ్గింది, సో ఇక్కడంతా తగ్గుతూ వచ్చేసింది. సో ఇక్కడ తగ్గింది అనమాట, సో ఇక్కడ పెరిగింది. ఓకే, ఫైనల్గా 10 years చూసినామంటే వీళ్ళు 6.4% నుండి 4.8% తగ్గించారు అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో దీనికి రీజన్ ఏమనేది మనం ఫైండ్ చేయగలగాలి. ఎందుకంటే వీళ్ళు కొత్తగా ఏమన్నా వీళ్ళే పవర్ అనేది జనరేట్ చేస్తూ ఉండొచ్చు, లేకంటే వీళ్ళు పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్లో వీళ్ళకు డిస్కౌంట్ వస్తూ ఉండొచ్చు అనమాట. సో దీనివల్ల వీళ్ళు పవర్ కాస్ట్ అనేది తగ్గించి ఉండొచ్చు అనమాట. సో అది పాజిటివ్ పాయింట్. తర్వాత ఎంప్లాయీ కాస్ట్ చూసినామంటే ఇక్కడ 2011లో చూస్తే 6.9% ఉంది, తర్వాత 6.6, సో ఇలా ఉండేసి సడన్గా ఇది 9% పెరిగింది, తర్వాత 12%, తర్వాత 11%, 12, 11, 12. సో ఇక్కడ ఎంప్లాయీ కాస్ట్ అనేది పెరిగిందనమాట. సో అది ఎంత పెరిగింది అనేది తెలుసుకోవాలి. సో ఎంత పెరిగిందంటే ఇక్కడ 6.9% నుండి 12.3% పెరిగిందనమాట. సో ఇక్కడ ఎంప్లాయీ కాస్ట్ అనేది ఎందుకు పెరిగిందని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఎంప్లాయీ కాస్ట్ అనేది ఎంప్లాయీ శాలరీస్ వల్ల పెరిగిందా లేకంటే మేనేజ్మెంట్ శాలరీ వల్ల పెరిగిందా అనేది మనం తెలుసుకోవాలి. సో అప్పుడే మనము ఇలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయగలం అనమాట లాంగ్ టర్మ్. సో డ్రాబ్యాక్ వచ్చి ఎంప్లాయీ కాస్ట్ ఇంక్రీజ్డ్. ఎంప్లాయీ కాస్ట్ ఇంక్రీజ్. సో ఇక్కడ పాజిటివ్ వచ్చి ఫ్యూయల్ కాస్ట్ డిక్రీజ్డ్. సో ఇది ప్రోస్, ఇది నెగటివ్స్.
తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ ఇచ్చినామంటే స్టార్టింగ్ వచ్చి 6.12%, 5% ఇక్కడ తక్కువ ఉంది. తర్వాత సడన్గా 2018 నుండి పెరుగుతూ వచ్చిందనమాట. ఇక్కడ 10%, 12%, 11%, 10%, 11 ఇలా పెరుగుతూ వచ్చిందనమాట. సో పెరుగుతూ వచ్చి సో ఇక్కడ కొంచెం తగ్గిందనమాట. సో ఇక్కడ ఎంత పెరిగింది అనేది అంటే సో 6% నుండి 9.6%, దగ్గర దగ్గర 3.5% పెరిగిందనమాట. సో ఇక్కడ ఎందుకు పెరిగింది అనేది మనం రీజన్ ఫైండ్ చేయగలం అనమాట. తర్వాత జనరల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ 3.7%, 5% ఇలా ఉండి సో తర్వాత తగ్గిస్తూ వచ్చినారు. కరెంట్ వచ్చి 1.85%. సో ఇది తగ్గించారు, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ చూసినామంటే 2011లో వస్తే 5% ఉంది, తర్వాత 2%, తర్వాత 0.6%, 1%, 1% ఇలా ఉండేసి కరెంట్ 0% ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అలా ఏం చేయనవసరం లేదు. అంటే కస్టమర్స్ వచ్చి తీసుకుంటా అంటూ ఉండొచ్చు అనమాట. అది రీజన్ మనం ఫైండ్ చేయగలిగి సో ఇక్కడ 5% ఉండేది 0% తెచ్చారనమాట. ఇది చాలా పాజిటివ్ పాయింట్ అనమాట. సో మనం ఇది రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో ఇక్కడ 0% ఉందన్నమాట. సో అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2017 నుండి వీళ్ళకు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అనేది 0% ఉంది. అంటే 2011లో 5% ఉంది, 2017కి వచ్చి 0% చేసినారు. అంటే 2011 నుండి 2017కు వీళ్ళు ఏం చేంజ్ చేసినారు, ఎందువల్ల ఇది 5% నుండి 0% వచ్చింది. సో అది తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనము ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలం అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్, 5% నుండి 0% తెచ్చినారనమాట. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ reduced to 0. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా 5.6% నుండి 3.7% తగ్గించారు అనమాట. సో ఇక్కడ 2% తగ్గినారు, ఇది కూడా పాజిటివ్ పాయింట్. సో మనం దీన్ని కూడా రీజన్ తెలుసుకోవాలి. సో మనకు ఈ టోటల్ ఎక్స్పెండిచర్ వల్ల ఏమర్థమైందంటే పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ 6.4% నుండి 4.8% తగ్గించారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఎంప్లాయీ కాస్ట్ అనేది 6.9% నుండి 12.3% పెరిగిందనమాట. ఇది నెగిటివ్ పాయింట్, దీనికి మనం రీజన్ ఫైండ్ చేయాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ చూస్తే 6.12% నుండి 9.6% పెరిగిందనమాట. అంటే 3% పెరిగింది. మనం దీనికి రీజన్ ఫైండ్ చేయాలి, ఇది నెగిటివ్ పాయింట్. తర్వాత జనరల్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అనేది 3.7% నుండి 1.8% తగ్గించారు. అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ అనేది 5% నుండి 0% తెచ్చారనమాట. ఇది పాజిటివ్ పాయింట్, దీనికి మనం రీజన్ ఫైండ్ చేయగలగాలి. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అనేది 5.6% నుండి 3.7% తగ్గించారు, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ అదర్ ఇన్కమ్. సో అదర్ ఇన్కమ్ అనేది 2011లో వీళ్ళకు 10.6 crores ఉంది, తర్వాత 75 crores ఉంది, తర్వాత 14 crores ఇలా పెరిగిందనమాట. సో వీళ్ళకి అదర్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ 55 crores ఉంది, 92 crores ఉంది, ఇక్కడ 61 crores ఉంది, ఇక్కడ 75 crores. సో అదర్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ అదర్ ఇన్కమ్ అనేది మనకు ఎక్కడ నుండి వస్తుంది మనకు రీజన్ ఫైండ్ చేయగలనమాట. అంటే వీళ్ళు ఏమైనా అసెట్స్ సెల్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఏమైనా వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ కంపెనీస్ ద్వారా వీళ్ళకి ఏమైనా డివిడెండ్ అమౌంట్ వస్తుందా, లేదంటే వీళ్ళు ఏమన్నా వీళ్ళ క్యాష్ అనేది బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల ఆ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మనం రీజన్ ఫైండ్ చేయాలి. సో అదర్ ఇన్కమ్ అనమాట. వీళ్ళకు అదర్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో మనం అది రీజన్ ఫైండ్ చేయగలగాలి. అదర్ ఇన్కమ్ హై. తర్వాత ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు 2011 వస్తే 3.6 crores పే చేశారు, తర్వాత 3.5 crores ఇక్కడ తగ్గింది, తర్వాత ఇక్కడ చూస్తే 6 crores అయిందనమాట. అంటే డబుల్ అయిందనమాట. అంటే ఇక్కడ వీళ్ళు డెప్ట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ తగ్గిస్తూ వచ్చారు, తగ్గిస్తూ వచ్చి కరెంట్ ఏమంటే 2 crores, 1.5 crores ఇలా పే చేసినారు అనమాట. అంటే 2011 3 crores పే చేసినారు, కరెంట్ వచ్చి 1.5 crores పే చేస్తున్నారు అనమాట. అంటే వీళ్ళ సేల్స్తో పోల్చుకుంటే ఇక్కడ సేల్స్ చూసినాం అనుకోండి, లాస్ట్ 12 months
1119 క్రోర్స్ సేల్స్ ఉన్నాయన్నమాట. కానీ వీళ్ళు పే చేస్తున్న ఇంట్రెస్ట్ వచ్చి 1.5 క్రోర్స్. అంటే వీళ్ళకి డెప్ట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట, మినిమల్ అనమాట, అది నెగ్లిజిబుల్ అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో దే హ్యావ్ వెరీ లెస్ ఇంట్రెస్ట్ పేయింగ్, దట్ ఈస్ పాజిటివ్ పాయింట్. పాజిటివ్ ఏమంటే డెప్ట్ డిక్రీజ్ టు నిల్, లో ఇంట్రెస్ట్ పేయింగ్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ఇక్కడ 2011 చూస్తే వీళ్ళకు 105 కోట్లు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఉంది. సో 2020కి వచ్చేలకు 257 క్రోర్స్ అనమాట. 105 క్రోర్స్ నుంచి 257 క్రోర్స్ వచ్చారు. అదే లాస్ట్ 12 months చూస్తే 310 క్రోర్స్ ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో అలాగే ట్యాక్స్ రేట్ చూస్తాం. సో ట్యాక్స్ రేట్ అనేది 2019 కన్నా ముందు, సో కార్పొరేట్ ట్యాక్స్ రేట్ వచ్చి 35%, 2019 తర్వాత 25% అనమాట. అంటే 2019 కన్నా ముందు వరకు కంపెనీస్ అనేది 35% దగ్గరగా ట్యాక్స్ పే చేస్తా అంటే అది చాలా మంచిది అనమాట. ఒకవేళ పే చేయట్లేదంటే మనం రీజన్ ఫైండ్ చేయగలగాలి. అంటే కొన్ని కంపెనీస్కు ఎస్ఈజెడ్లో ఉండడం వల్ల వాళ్ళకు ట్యాక్స్ రేట్లో డిస్కౌంట్ ఉండొచ్చు అనమాట. అలాగే ఏమైనా ఈ కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తా అంటే అప్పుడు కూడా వీళ్ళకు డిస్కౌంట్ ఉండొచ్చు అనమాట. ట్యాక్స్ రేట్ ఎందుకు తక్కువ ఉందన్నది మనం రీజన్ ఫైండ్ చేయగలిగి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ట్యాక్స్ రేట్ చూస్తే 2011లో 32.5% పే చేసినారు. ఓకే, ఇది బాగుందనమాట. 29%, ఇది ఓకే, 36%. సో ఇక్కడ 21%, 25%, 27, 24 ఈ 4 yearsలో వీళ్ళు ట్యాక్స్ అనేది తక్కువ పే చేశారు అనమాట. సో మనం ఇక్కడ రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. అంటే ఇక్కడ ఏమన్నా ఈ కంపెనీ ఎస్ఈజెడ్లో ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా ట్యాక్స్ డిస్కౌంట్ వచ్చిందా అనేది రీజన్ ఫైండ్ చేయగలగాలి. తర్వాత ఇక్కడ చూస్తే 31%, 34% ఇక్కడ కరెక్ట్గా పే చేశారు. తర్వాత ఇక్కడ చూస్తే నెగిటివ్లో ఉందన్నమాట. ఇక్కడ ఏమంటే -55.6 crores, ఇక్కడ 55.6%, 43.2% ఇది నెగిటివ్ అనమాట. సో ఇక్కడంతా పే చేసిన కరెక్ట్గానే, ఇక్కడ తక్కువ పే చేసిన అనమాట. ఎందుకు తక్కువ పే చేసినారని తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళు పే చేయడం కాకుండా వీళ్ళకే ట్యాక్స్ ఎన్నికి వచ్చిందనమాట, క్రెడిట్ అయింది. సో అది రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. అది ఎప్పుడెప్పుడు అంటే 2020, అలాగే లాస్ట్ 12 months అనమాట. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో 2011లో చూస్తే వీళ్ళకు 71 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంది. అదే 2020కి వచ్చేందుకు 401 crores వచ్చిందనమాట. అంటే 71 crores నుండి 401 crores పెంచినారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే లాస్ట్ 12 months చూసినామంటే 443 crores ఉందన్నమాట. 71 crores నుండి 10 yearsలో 443 crores పెంచినారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. మనం ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్, ప్రాఫిట్ కోడ్ చూద్దాం. సో ప్రాఫిట్ మార్జిన్ అనేది 2011లో 16%. సో ఈ ప్రాఫిట్ మార్జిన్ 16% అంటే చాలా బాగా వస్తానిటు. సో వీళ్ళు 16% నుండి 29% పెంచినారనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో తర్వాత 29% నుండి 7%, 10%, 9% ఈ 3 years అనేది తగ్గిందనమాట. సో ఇక్కడ మనం రీజన్ ఫైండ్ చేయగలగాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అనేది 16%, 29% చాలా ఎక్కువ ఉంది. తర్వాత సడన్గా 2013, 14, 15లో ఈ ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గిందనమాట. సో ఎందుకు తగ్గిందని తెలుసుకోవాలన్నమాట. సో ఈ ప్రాఫిట్ మార్జిన్ కూడా బాగుంది, కానీ ఇంతకుముందు దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఉందన్నమాట. సో ఎందుకు ఆ 3 years ఇలా బిహేవ్ చేసింది అనేది మనం ఫైండ్ చేయగలగాలన్నమాట. అప్పుడే మనము ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. సో తర్వాత 2016 నుండి సో ఇక్కడ 12%, 18%, 19% ఇలా మళ్ళీ ఇక్కడ బాగా పెరిగింది. సో మళ్ళీ ఈ ఇయర్లో ఇక్కడ తగ్గిందనమాట. సో మళ్ళీ ఇక్కడ 2 years బాగా పెరిగింది. సో ఇక్కడ మనం ప్రాఫిట్ మార్జిన్ సేల్స్తో చెక్ చేస్తాము. సో ఇక్కడ 13, 14 ఈ 2 yearsలో సేల్స్ అనేది తగ్గిందనమాట. సో దాంతోపాటు ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా తగ్గిందనమాట. సో ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. మనం ఈ రీజన్ ఫైండ్ చేయగలగాలి.
సో తర్వాత ఇక్కడ 16, 17, 18 ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరిగిందనమాట. కానీ ఇక్కడ సేల్స్ చూస్తే తగ్గినాయి. ఇక్కడ సేల్స్ తగ్గినాయి, ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. ఇది మన రీజన్ ఫైండ్ చేయగలిగే. తర్వాత ఇక్కడ సేల్స్ అనేది తగ్గింది, అలాగే ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా తగ్గిందనమాట. సో తర్వాత ఇక్కడ కూడా సేల్స్ తగ్గినాయి, కానీ ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో సేల్స్ తగ్గినాయి కానీ ప్రాఫిట్ మార్జిన్ పెరిగిందంటే వీళ్ళ ప్రోడక్ట్ బాగా డిమాండ్ ఉండొచ్చు, దానివల్ల వీళ్ళు ఎక్కువ ప్రైస్ సేల్ చేసినట్టు అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో మనం ఈ రీజన్స్ ఫైండ్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ప్రాఫిట్ గ్రోత్. సో 2011 నుండి 2012కు 201% ప్రాఫిట్ గ్రోత్, అంటే 71 crores నుండి 215 crores, అంటే 201% ప్రాఫిట్ గ్రోత్ ఉందన్నమాట. ఎందుకు అంత ప్రాఫిట్ గ్రోత్ ఉండాలి అనేది మనం రీజన్ ఫైండ్ చేయగలగాలి. సో ఇక్కడ సేల్స్ చూస్తే 430 crores నుండి 724 crores దగ్గర 78% పెరిగిందనమాట. సో ఇంత సేల్స్ ఎందుకు పెరిగిందనేది మనం రీజన్ ఫైండ్ చేయగలిగాలి. అంటే వీళ్ళు ఏమన్నా 2011-12లో కంపెనీ ఏమైనా ఎక్స్పాండ్ చేసినారా, లేదంటే వీళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఆ ప్రోడక్ట్స్ను ఎక్కువ ప్రైస్ సేల్ చేసినారా లేదా అనేది రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. అప్పుడే మనకు ఈ కంపెనీలో ఎక్కువ రోజులు ఇన్వెస్ట్ చేయగలము. సో ఇక్కడ సేల్స్ అనేది ఎక్కువ పెరిగింది, ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ పెరిగింది, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత మళ్ళీ 13కు వచ్చేలకు ఇక్కడ 79% తగ్గిందనమాట. సో ఇది రీజన్ ఫైండ్ చేయగలగాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ పెరిగింది, తర్వాత మళ్ళీ ఇక్కడ తగ్గింది. సో తర్వాత నుండి ఇక్కడ 53%, 64%, 33. సో ఈ 3 years బాగుంది. మళ్ళీ ఇక్కడ ఈ సంవత్సరము ఇక్కడ తగ్గిందనమాట. ఇక్కడ చూసినామంటే ఇక్కడ సేల్స్ తగ్గినాయి, అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా 266 crores, 224 crores తగ్గింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 182 crores, 147 crores తగ్గిందనమాట. అలాగే ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ కూడా తగ్గిందనమాట. సో తర్వాత 2020 అలాగే లాస్ట్ 12 months చూసుకున్నామంటే ఇక్కడ 19% నెగిటివ్ నుండి 172% పెరిగిందనమాట. అలాగే ఇక్కడ 169% పెరిగిందనమాట. సో ఈ 2 yearsలో ఎందుకు ప్రాఫిట్ గ్రోత్ అనేది ఇంత ఎక్కువ పెరిగింది అనేది మన రీజన్ ఫైండ్ చేయగలిగి. సో అప్పుడే మనము ఈ బిజినెస్ సైక్లికల్గా లేదంటే నాన్ సైక్లికల్గా అనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకుంటాం అనమాట. సో ఈ యాన్యువల్ రిజల్ట్స్ నుండి మనం ఏం అండర్స్టాండింగ్ చేసుకున్నామంటే, సో సేల్స్ అప్ అండ్ డౌన్, బిజినెస్ ఈజ్ సైక్లికల్. తర్వాత సో ప్రాఫిట్ మార్జిన్ అనేది వీళ్ళకు సో ఫస్ట్ 2 years 16%, 29% ఉంది. ఇక్కడ 3 years మాత్రం తగ్గింది, ఇది కూడా బాగుందనమాట. వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే వేరే కంపెనీస్కు ఈ కంపెనీస్కు ఏం డిఫరెన్స్ ఉంది, వీళ్ళు వేరే కంపెనీస్తో పోల్చుకుంటే ఏం డిఫరెన్షియేట్ చేస్తున్నారో అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో అప్పుడు మనం ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. సో ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా బాగున్నాయి. ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ వెరీ గుడ్. Profit growth is very good. సో మనం ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏం అండర్స్టాండింగ్ చేసుకున్నామంటే, ప్రోస్ వచ్చి డివిడెండ్ వాజ్ ఇంక్రీజ్డ్ కాన్స్టెంట్లీ, ఇది పాజిటివ్ పాయింట్. డెప్ట్ డిక్రీజ్ టు నిల్, ఇది పాజిటివ్ పాయింట్. లో ఇంట్రెస్ట్ పేయింగ్, ఇది పాజిటివ్ పాయింట్. ప్రైస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 67 rupees to 2580 rupees in 10 years, ఇది పాజిటివ్ పాయింట్. ఫ్యూల్ కాస్ట్ డిక్రీజ్, ఇది పాజిటివ్ పాయింట్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ టు 0, ఇది పాజిటివ్ పాయింట్. ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ వెరీ గుడ్, ఇది పాజిటివ్ పాయింట్. ప్రాఫిట్ గ్రోత్ ఈజ్ వెరీ గుడ్, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. వీళ్ళ నెగిటివ్స్ ఏమంటే, ప్రమోటర్షిప్ ఈజ్ లో, వాళ్ళకి ఎంత ఉందంటే 31% ఉందన్నమాట. సో ఇది నెగిటివ్ పాయింట్. తర్వాత
సేల్స్ ఆర్ అప్ అండ్ డౌన్. సో వీళ్ళ బిజినెస్ వచ్చి బిజినెస్ ఈజ్ సైక్లికల్. తర్వాత ఎంప్లాయీ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. అది ఎందుకు ఇంక్రీజ్ అనేది మన రీజన్ ఫైండ్ చేయగలగాలి. తర్వాత అదర్ ఇన్కమ్ ఈజ్ హై. సో దీనికి మనం రీజన్ ఫైండ్ చేయగలగాలన్నమాట. మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కషన్ చేసినామంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేసినాము, అలాగే డివిడెండ్ అనాలిసిస్ చేసినాము, సో అలాగే 10 years యాన్యువల్ రిజల్ట్స్ అనాలిసిస్ చేసినాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మనము మేనేజ్మెంట్ అనాలిసిస్, బ్యాలెన్స్ స్టేట్మెంట్ అనాలిసిస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్, రేషియోస్ అనాలిసిస్, వాల్యుయేషన్ అనాలిసిస్ చేయబోతాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.